68.12% రాత్రి 8 గంటలకుంటే రాత్రి 11:45 అది 76.5% పెరిగింది. ఎస్, ఇంకా చూద్దాం. ఇంకా కూడా లైన్లో ఉన్నారు ఓట్లేసేవాళ్ళు. ఏది ఈసీ చెబుతున్న లెక్కల ప్రకారం సాయంత్రం 5 గంటలకైతే పోలింగ్ ముగిసింది. క్యూలో ఉన్నవారు ఓట్లేస్తూనే ఉన్నారు. క్యూలో ఉన్న వాళ్ళే, బయట వాళ్ళు మళ్ళీ రావడానికి లేదు, గేట్లు క్లోజ్ చేస్తారు. ఎస్, రాత్రి 11:45 76.5% ఉంది. నెక్స్ట్ డే అంటే మే 14 ఉదయం కూడా వచ్చేసింది, తెల్లవారే అర్ధరాత్రి దాటేసింది. సో రాత్రి అర్ధరాత్రి దాటాక 2 గంటలకు అంటే తెల్లవారుజామున 2 గంటల వరకు 2024 మే 14 వచ్చింది. 13న పోలింగ్ మొదలైంది. 2014 ఉదయం తెల్లవారుజామున అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ 80.66%. అంటే 5 గంటలకి పోలింగ్ ముగిసే సమయానికి 68.04% నుంచి రాత్రి 8 గంటలకు, 11:45 రాత్రి 2 గంటలకు పోలింగ్ జరుగుతూనే ఉంది. రాత్రి 2 అయ్యేటప్పటికి 68 నుంచి 80% పెరిగింది సార్. దాదాపు 12% పెరిగింది ఇక్కడ. నెక్స్ట్, పూర్తి డేటా తీసుకున్న తర్వాత ఈ మధ్యలో మే 14 కదా, వెంటనే ప్రకటించాలి ఈసీ. లేదు ప్రకటించలేదు. ట్విట్టర్లో వాటిలో పోస్టులు పెట్టింది, 81 అని పెట్టింది. ఫైనల్గా మే 17న అంటే 13న ఎన్నికలు జరిగాయి. మే 17న మొత్తం పోలింగ్ పర్సంటేజ్ ఎంత అని ప్రకటించింది. ఎంత అని చూస్తే 80.66% అని తేల్చింది. ఎలక్షన్ కమిషన్ ఫైనల్ పోలింగ్ శాతం మధ్యలో ఒకసారి 81.79%గా చెప్పింది. మీకు అర్థమైంది కదా, 68 నుంచి 80.66%కి పెరిగింది సార్. ఒక్కసారి మిగతా వివరాలు కూడా చూద్దాం. దీనివల్ల ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎంత పర్సంటేజ్ పెరిగింది, పెరిగిన చోట ఎన్ని ఓట్లు పెరిగాయి, ఒక్కొక్క బూత్లో ఎన్ని నమోదయ్యాయి, ఒక ఓటు వేయడానికి పట్టే సమయం ఎంత, ఓవరాల్గా ఒక ఓటుకి తీసుకున్న సమయం ఎంత, వీవీప్యాట్లో మనకు కనిపించేటటువంటి ఆ స్లిప్ కనిపించే సమయం ఎంత, ఇవన్నీ కూడా క్లియర్గా చూద్దాం. ఒకసారి ప్లీజ్. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇది జాగ్రత్తగా గమనించాలి అందరూ. ఈవీఎం సమర్పించు మాయాజాలం, ఇది చాలా జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్, అవసరమైతే స్క్రీన్ షాట్స్ అయినా తీసి పెట్టుకోండి, చాలా ఉపయోగపడుతుంది. రైట్.